ఇప్పుడు ఏంటో ఇది కలిపిన తర్వాత కొంచెం గట్టిగా వచ్చింది. నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ అంటే మా అమ్మాయికి నచ్చలేదండి. చక్కగా గైస్ అని చెప్పి మాట్లాడు అంటుంది. పిల్లల్ని కన్నుకొక్కల్ని పెంచుకుంటా మాట్లాడు మమ్మీ. ముక్కలు ఎక్కువ మసాలా తక్కువ. మా అమ్మ మీ అమ్మలా కాదు. పోసిన చూసారా ఆ సౌండ్? డోర్ బరాబరా గీకేస్తున్నాడు. ఆ పాప హైబ్రిడ్ పిల్ల. ఆంధ్ర అమ్మకి తెలంగాణ నాన్నకి పుట్టిన అవుట్పుట్. అంటే ఇంట్లో బేసిక్గా వాడొక్కడే బంగారు కొండ అనమాట, మిగతా అందరూ వెండి కొండలు. చూసారా అసలైన మెరుపు వచ్చింది. షైన్గా ఉంది పచ్చడి. అర్బన్ వాళ్ళు రారు, అర్బన్ క్లాప్ వాళ్ళు వస్తారు. ఫస్ట్ ముద్ద నా సబ్స్క్రైబర్స్కి నేను అడుగుతుంటా. చూసారా అండి, అమ్మ కూతురు ఇది ఆంధ్ర ఆవకాయ నచ్చిందంట. సో ఆంధ్ర అబ్బాయిని చూస్తాను దీనికి షూర్గా. హాఫ్ కేజీ లీటర్ గైస్. ఒక స్పూన్, టీ స్పూనా టేబుల్ స్పూనా ఆఫ్ చేయమంటుంది మా న్యాచురల్ స్టార్ నానిగారు లాగా అన్ని న్యాచురల్గా చూపిస్తానండి. మిక్సీ వచ్చేది ఫ్రెండ్స్. ఇలా సుద్దలుగా ఒక ప్యాకెట్లోంచి చేసేవాళ్ళు. ఇంకొక ప్యాకెట్లోంచి స్వీ అని పోసి అలా ఫ్లోగా ఉండే సాల్ట్ కొనుక్కోండి అని. ఇప్పుడు టోటలీ రివర్స్ అనమాట. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ అయితే సూపర్ ఫన్నీ అండ్ కామెడీగా ఉండబోతుందండి. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్ అని చెప్తాను. ఎందుకంటే ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి కోసం పచ్చడి పెడుతోంది. అంతేకాదండి మనవరాలి పంచులు, అమ్మమ్మ కామెడీతో కంప్లీట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకండి. ఈ అమ్మాయిది ఆయిల్ ఎంత సార్? ఎంత ఆయిల్ ఇది? హాఫ్ కేజీ. ఓకే, హాఫ్ కేజీ. హాఫ్ లీటర్ గైస్ హాఫ్ లీటర్ ఆయిల్, హాఫ్ కేజీ కాదు. ఓకే రండి, హాఫ్ లీటర్ ఆర్ హాఫ్ కేజీ మీకు అర్థమైతే చాలు. హాఫ్ లీటర్ ఆయిల్ పల్లి ఆయిల్ అనమాట. ఇది పీనట్ ఆయిల్ అండి. సో పీనట్ ఆయిల్లో పావు కేజీ అల్లం అండ్ పావు కేజీ వెల్లుల్లి. సో మరీ వేడి ఆయిల్ ఏం కాదు, కొంచెం ఆరిందనమాట. సో ఆరిన ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేస్తున్నాను ఫస్ట్ అయితే. అండ్ బేసిక్గా ఇంకోటి చెప్పాలండి, మా వారేమో ఇక్కడ తెలంగాణ గాయ అనమాట. సో నేనేమో పక్క ఆంధ్ర వర్సెస్ తెలంగాణ పచ్చళ్ళు. ఊర్లో నా కోసం అయితే ప్యూర్లీ ఆంధ్ర పికిల్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ఆయనకి ఇది ఇష్టం అని చెప్పి ఇంకా ఊరి నుంచి వచ్చిన మామిడికాయలు అన్నీ కలిపి ఇదిగోండి ఇప్పుడు ఈ మేకింగ్లో ఉన్నాం అనమాట. సో ఇది ఏం చేయాలి? ఇది ఇప్పుడు ఏమమ్మీ? ఓకే, సో ఇదంతా ఒకసారి ఆయిల్ ఇలా మిక్స్ చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఏమేమి పర్లేదు నువ్వు చెప్పినా కూడా. ఏం కావాలి? సో ఇందులో ఏంటి? పసుపు. ఓకే, ఒక స్పూను పసుపు వేయాలంటండి. సో ఒక స్పూన్ టీ స్పూనా టేబుల్ స్పూనా? చిన్న స్పూన్ యాక్చువల్లీ. టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ కాదు. టీ స్పూన్ కంటే చిన్న స్పూన్, మిడిల్ అనుకోవాలి. టీ స్పూన్ కంటే కూడా చిన్నది. కల్లుప్పు మిక్సీ అంటే వేసిద్దంట. ఓకే, ఇందులో అండి కల్లుప్పు మిక్సీ వేయాలంటండి ఒక పావు కేజీ. కల్లుప్పు అంటే మీకు తెలుసు కదా, రాళ్ళుప్పు అనమాట. రాక్ సాల్ట్. అండ్ ఒక యాక్చువల్లీ మొత్తం కలిపి మూడు వేసిందండి. వేయించిన జీలకర్ర పౌడర్, అలాగే మెంతిపిండి, ఆవపిండి. సో 3 కలిపి వేసిన పౌడర్స్ ఇవి. సో అది కూడా కలిపేస్తున్నాను. సో మేకింగ్ పర్ఫెక్ట్గా లేకపోయినా, నేనేమైనా తప్పులు చేసినా ప్లీజ్ ఐఎమ్ సో సారీ. మాకు తెలిసిన ఆంటీ ఎవరో కాల్లో చెప్తే దాన్ని బట్టి ఫాలో అయ్యి చేస్తున్నాను. అవుట్పుట్ ఎలా ఉందో అన్నంతో కలుపుకొని తిని చెప్తా. మైక్ పెట్టుకోలేదా? ఇంకా రేపు దా అమ్మా, రేపు తీసుకురా సాల్ట్. ఇందాక స్టార్ట్ చేసిన తర్వాత పసుపు కన్నా వెళ్ళింది, ఇప్పుడేమో సాల్ట్ ఇప్పుడు తెస్తుంది. ఆఫ్ చేయమంటుంది మా. ఆఫ్ చేయమను. ఆఫ్ ఏం చేయక్కర్లేదు, ఏం పర్లేదు. మనం న్యాచురల్గా నానిలాగా, న్యాచురల్ స్టార్ నానిగారు లాగా అన్ని న్యాచురల్గా చూపిస్తానండి. నో మేకప్స్, నో ఎడిటింగ్స్, నథింగ్. ఎడిటింగ్స్ కొన్ని ఉంటాయి. మిక్సీ సౌండ్ అండి, మిక్సీ సౌండ్. ఐమ్ సారీ, ఎడిటింగ్స్ కొన్ని ఉంటాయిలేండి. మరీ ఎడిటింగ్ లేకుండా అంటే కష్టము. ఇంత పెద్ద వ్లాగ్ అయిపోద్ది. ఇంకా అమ్మో పెద్ద సోదరా బాబు అని చెప్పి మీరు చూడరప్పుడు. ఎడిటింగ్ కేవలం కట్ చేయడానికి ఎడిట్ చేస్తాను. సో మిగతా ఏమన్నా ఇలా ఫన్నీగా ఏమన్నా తప్పులు జరిగినా కూడా కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఏంటి, ఈ పొళ్ళన్నీ కలిపేస్తాము. ఇప్పుడు ఏంటి, ఇదిగోండి కల్లుప్పు మంచి మిక్సీ కొట్టేసి తీసుకొచ్చేస్తారు మమ్మీ, బాగా మెత్తగా అనమాట. అమ్మ కల్లుప్పు ఎందుకు వేస్తారు? టేబుల్ సాల్ట్ హ్యాపీగా వేసుకోవచ్చు కదా. అసలు పాడైంది.
పచ్చడి పాడైద్దంటండి. టేబుల్ సాల్ట్ ఫ్రీ ఫ్లో. చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది ఫ్రెండ్స్, ఇలా శుద్ధలుగా ఒక ప్యాకెట్లోంచి వేసేవాళ్ళు. ఇంకొక ప్యాకెట్లోంచి స్వీ అని పోసి అలా ఫ్లోగా ఉండే సాల్ట్ కొనుక్కోండి అని. ఇప్పుడు టోటలీ రివర్స్ అనమాట. ఇదే వేసుకోండి అని చెప్తున్నారు కూరల్లో అన్నిట్లో. ఇదే మంచిదంట. ఎప్పుడు ఎవరైనా చెప్తే అది ఫాలో అయిపోతాము. బేసిక్గా ఏది మంచిదో గాడ్ నోస్. సో కల్లుప్పు వేస్తాం కదండి. ఇదిగోండి కారం. మీకు ఊర్లో వ్లాగ్లో చూపించాను కదా, ఎండుమిరపకాయలు ఫుల్ బయట ఎండపెట్టి ఆ కారం అనమాట. అద్దరిపోతుంది ఘాటు. పొరపాటున ముక్కులో పెట్టుకున్నామా అంతే ఇంకా. ఇదిగోండి కారం కూడా. కారం ఒక 1/2 kg వేసానండి. 1/2 kg కూడా ఏం లేదు, ఒక 1/2 kg ఉంది అంతే. అబ్బా కారం పడ్డాక అసలు సిసలైన మంచి వాసన వస్తుంది. ఇప్పటిదాకా ఎన్ని వేసినా సరే మనకి ఏమనిపించలేదు అనమాట. ఇప్పుడు ఏం చేయాలమ్మా, ఇది పేస్ట్ అంతా ముక్కలకి పట్టించేనా? ముక్కలన్నీ ఆ పెద్ద గిన్నెలో వేసేనా? మనం ముక్కలకి మనం అక్కడ చేసినట్టు ముక్కలు నూనెలో వేసి అట్లా ఏం లేదా? ఓకే. అయితే ఆయిల్ బాత్ అక్కర్లేదంటండి ఇక్కడ ముక్కలకి. సో ఆంధ్ర పచ్చడిలోనే ముక్కలకి ఆయిల్ బాత్ చేపిస్తాము, ఇక్కడ ముక్కలకి ఆయిల్ బాత్ అక్కర్లేదు. పచ్చిది కూడా తినలేమేమో, ఇది పచ్చిది కూడా తినలేమేమో మనం. అది తిన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందిగా తినొచ్చు యాక్చువల్లీ. ఆయిల్ కేజీ పట్టిద్దంట అమ్మమ్మ సజెషన్ ఇస్తుంది. ఇప్పుడు ఏంటో ఇది కలిపిన తర్వాత కొంచెం గట్టిగా వచ్చింది. వీడియోలో కనపడలేవు కూడా ఇటు వచ్చి. మా మమ్మీ చెప్తున్నారు కాదు కేజీ పడుతుంది అని. టోటల్లీ న్యూ అండి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకళ్ళ ఆంటీలో, మా హస్బెండ్ సైడ్ మా సిస్టర్ ఇన్లో, మా ఆడబుడుచు అప్పుడప్పుడు పంపిస్తారు. సో అలా వచ్చిన పికిల్స్ తిన్నవే తప్పితే మనం పెద్ద ఇలా పెట్టి పీకిందేం లేదు. సారీ తప్పుగా మాట్లాడితే. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మంచి గట్టిగా వచ్చింది టెక్స్చర్. ఖచ్చితంగా ఆయిల్ పోయాల్సిందే. తొక్కు పచ్చడిలో ఉంది. 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది షూర్గా. సో మళ్ళీ వేడి చేసి కలపాలి. కొంచెం మీరు ఆగాలండి ఓపిక్గా. అంతే వీడియో కట్ చేస్తున్నాం మరి నాన్న. సో అది టైట్ అయిపోయిందండి. ఆ గిన్నె చిన్నగా అయిపోయింది కడాయి. సో ఇందాక చెప్పాను కదా చాలా గట్టిగా వచ్చింది పేస్ట్ అది. సో అందుకని పెద్ద దాంట్లో ఒకసారి మిక్స్ చేశాను. అండ్ కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పడుతుందని చెప్పారు కదా మమ్మీ, అది కూడా కొంచెం వేడి చేసి తీసుకొస్తున్నారు. వేడివేడిగా అయితే పోయకూడదు ఫ్రెండ్స్, కొంచెం వామ్ కావాలన్నమాట. నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ అంటే మా అమ్మాయికి నచ్చలేదండి. చక్కగా గైస్ అని చెప్పి మాట్లాడు అంటుంది. నా స్టైల్ నాదే కదండి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చెప్పిందని నేను అన్నానంటే నాకు అది పర్మనెంట్ కాదు. పర్మనెంట్గా మనకి ఏది వస్తుందో అదే మాట్లాడాలి. నీ మొహం రేపు దాని పిల్లలు దాన్ని ఎక్కిరిస్తారు, అప్పుడు తెలుస్తుంది దానికి. నా పిల్లల్ని కన్నుకొక్కల్ని పెంచుకుంటా. చూద్దాం. అమ్మా ఈ ముక్కలు వేసాను ఇందులో. ఓకే ఆయిల్ ఆరుతుందంటండి. ఈలోపు ఇదిగోండి మామిడికాయ ముక్కలు. సో ఇవన్నీ వేస్తున్నాయి. ఇవి 1.5 kg ముక్కలు ఉన్నాయంటండి. సో ఇవి కూడా మా ఊరు నుంచి తీసుకొచ్చాము. పొద్దున్న మీకు మ్యాంగో కట్టర్ చూపించాను కదా. సో వీళ్ళు కట్ చేసే టైంలో నేను ఎక్కడున్నానో, నేను హాస్పిటల్కి వెళ్ళాను. సో అందుకని మీకు చూపించలేకపోయాను. సో సారీ. కొంచెం ఎల్లోగా ఉన్నాయి, తీయగా లేవా? టేస్ట్ చూసారా? తెలంగాణ పచ్చడికి ఇదే ఎక్కువలే అన్నట్టు పెట్టింది మేము ఫేస్. మాట్లాడు మమ్మీ. మా అమ్మ ఎక్స్ప్రెషన్ నాకు రాని పచ్చళ్ళు అన్నీ చేపిస్తున్నారు, మీ మొహాలకి ఇదే ఎక్కువలే అన్నట్టు చూస్తుందండి నన్ను. షీఈస్ నాట్ రిప్లైయింగ్. ఏంటో మరి అమ్మ ఇది చేతు కల్పమా కంఫర్టబుల్గా. నేను చెప్పనా, ముక్కలు ఎక్కువ మసాలా తక్కువ. ఆయిల్తో కలిసిపోద్దంటవా? కలిపేస్తున్నా చేత్తో, తిట్టమాకు తర్వాత. అమ్మో నీకు వేడి నూనె పట్టుకునేవి. హాట్ ఆయిల్ పోసిద్ది. పోయిదు. మా అమ్మ మీ అమ్మలా కాదు కృష్ణ. మా అమ్మ అయితే ఖచ్చితంగా పోస్తుంది. అవును, మా అమ్మ మీ అమ్మలా కాదు. పోసిన మా అమ్మ అయితే. మా బ్రూనోగాడు అండి రూమ్లో ఉన్నాడు, కట్టేసామన్నమాట. కారం కదా ఎందుకులే సడన్గా ఎగురుతాడని. వాడికి ఎంత కంగారుగా ఉందంటే, మేము ఏదో నవ్వేసుకుంటున్నాము, ఏదో మాట్లాడేసుకుంటున్నాము. వాడికి ఎంత సోది అలవాటు అయిందంటే జనాలు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అది చూసారా ఆ సౌండ్? డోర్ బరాబరా గీకేస్తున్నాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది, వాళ్ళు లేడు. ఊర్లో రిటైర్ అయిపోయిన సీనియర్ సిటిజన్స్ అంతా ఖాళీగా కూర్చుని ఉంటారు చూడండి, అలా మేము మాట్లాడుతుంటే మా మొహాలంక చూసుకుంటూ కూర్చుంటారు. కృష్ణమ్మ టేస్ట్ అడుగుతుంది. నానా పులుపు ఎక్కదు, మరి నీకు నచ్చదు. నాకు ఉప్పు ఇష్టం కదా. ఓకే బుడ్డమ్మకి ఫస్ట్ టేస్ట్ ఇస్తున్నాను. కలుపుతుంటే మసాలా సరిపోయినట్టే ఉందిలేండి. ఇందాకేమో ముక్కలు ఎక్కువ అనిపించింది నాకు. బాగుంది అదిగోండి. కానీ తెలంగాణ పచ్చడి టేస్ట్ లాలేదు.
అవునా? ఏంటో కొత్త పచ్చడిలో ఉంది. ఏది మిస్ అయింది ఏమో మరి. ఇంకా పులుపు ఎక్కితే బాగుంటుంది. ఊరాలి నాన్న, ఊరితే వస్తుందండి టేస్ట్. కానీ బాగుంది. ఆ పాప హైబ్రిడ్ పిల్ల. బ్రూనో కామ్ డౌన్. వాడికి ఎంత కంగారు వచ్చేస్తుందంటే బరాబరా గీకేస్తున్నాడు. మమ్మీ ఆయిల్ తెచ్చి పెట్టారండి. అమ్మో చాలా వేడిగా ఉంది. కొంచెం వామ్ అయిన తర్వాత పోసేస్తాను ఇందులో. కాలుతుంది అన్నట్టు మీకు చెప్పలేదు కదండి, మా క్రిష్ గాడు హైబ్రిడ్ పిల్ల అనమాట. ఆంధ్ర అమ్మకి తెలంగాణ నాన్నకి పుట్టిన అవుట్పుట్. సో దానికి ఏం రుచులు ఇష్టం ఏంటి అని డౌట్స్ మీకు ఉండొచ్చు. అన్నీ తింటుంది బేసిక్గా. అది ఇదని కాదు అదని కాదు. పందే అంటున్నావు బేసిక్గా. నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు మరి? నవ్వుకు అర్థం ఏంటి? ఏమనలేదు, అన్ని తింటున్నావు. అన్ని తింటుంది నా బంగారు కొండ. జంతువుకి ఇంకా డిఫరెన్స్ లేదు. బ్రూనో బెటర్ కనీసం ఒట్టి కుక్క ఫుడ్ తింటాడు అన్నట్టు చూసాను. బంగారు కొండ అన్ని తింటది, ఇసుకించదు అని చెప్తున్నాను. బంగారు కొండ అంటే బ్రూనో చూస్తున్నాడు బయటకు వచ్చి. మా అమ్మ వెళ్ళి వాడు తలుపు కొడుతుంటే ఓపెన్ చేసిందండి డోరు. బయటకు వచ్చి నేను కృష్ణుని బంగారు కొండ అన్ని తింటదంటే వాడిని అనుకుని తోకాడిస్తున్నాడు చూస్తూ. అంటే ఇంట్లో బేసిక్గా వాడొక్కడే బంగారు కొండ అనమాట, మిగతా అందరూ వెండి కొండలు, వాడొక్కటే బంగారు కొండ. వెండి కొండలా మట్టి కొండలా బ్రూనో? వెండి కొండలా నాన్న? అక్క అన్న వెండి కొండలు కదా, నువ్వు బంగారు కొండ కదమ్మా. బంగారు కొండ ఏడి, బంగారు కొండ ఏడి, బంగారు కొండమ్మా. చిటిపోయి నోట్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నోట్లో నీళ్ళు నేను ఇప్పరు బ్రూనో, నువ్వు కారం మీద పడిపోతావు వచ్చి. నేను ఇప్పకూడదు ఇప్పుడు. నాన్న నీ లీష్ ఎంత వర్స్ట్ ఉంది నాన్న. ఈ వాడు లీష్ నాన్న మాకు అరుస్తున్నాడు. వాళ్ళు లీష్నే అనకూడదండి. ఓకే నీ లీష్ సూపర్ ఉంది, సూపర్. సో ఆయిల్ ఎక్స్ట్రా పడుతుందండి డెఫినెట్గా. కొంచెం ఆయిల్ తక్కువ ఉందన్నమాట. సో ఇంకొంచెం ఆయిల్, ఇంకొంచెం ఏం కాదు, 1.5 kg ముక్కలకి 1 లీటర్ ఆయిల్ పట్టింది పర్ఫెక్ట్గా. ఖచ్చితంగా వెయిట్ చేసిన ఆయిల్, బికాస్ పచ్చి నూనె ఓన్లీ ఆంధ్ర పికిల్లోనే. అవును, పచ్చి నూనె ఓన్లీ ఆంధ్ర పికిల్లో వేస్తాము. ఇది మాత్రం ఖచ్చితంగా వేడి చేసి గోరువెచ్చగా వామ్గా ఉందండి ఆయిల్. దిస్ ఇస్ నాట్ హాట్ ఆయిల్ అండి, వేడి వేడి నూనె కాదు, ముక్క మెత్తబడిపోయి పాడైపోతుంది. సో వామ్గా ఉన్న ఆయిల్ అయితే పోసాము. ఇది చూసారా అసలైన మెరుపు వచ్చింది, షైన్గా ఉంది పచ్చడి, అదిరిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా ఆ పచ్చడి లుక్ తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ మిక్స్ తెలంగాణ ఓకే రెడీ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ చూసి చెప్తాం. కాలిపోతుంది. నెయ్యి వేస్తే రుచి తెలీదు. అసలు తెలీదు నాన్న, రుచి తెలీదమ్మా. కొంచెం నేను తిన్నాను, లేకపోతే నేను తిన్నా అసలు. ఓకే హ్యాపీ. దయ లేకుండా పచ్చడి తిన్నాడు మనిషిగా బొంగుగాడు. నన్నే అన్నావు కదా. అర్బన్ పిలువమ్మ రోజు ఫ్యాన్ తిడిపి. అర్బన్ వాళ్ళు రారు, అర్బన్ క్లాప్ వాళ్ళు వస్తారు. అయితే ఇంత బాగా కలిపింది. కోకి కలిపిన నుంచి చల్లగా ఉందమ్మా, ఇది మాడిపోతుంది. అది కావాలంటే అన్నం. ఫస్ట్ ముద్ద నా సబ్స్క్రైబర్స్కి నేను అడుగుతుంటా. సరే, ఫస్ట్ ముద్ద నా క్రిష్కి, సెకండ్ ముద్ద సబ్స్క్రైబర్స్కి. సో క్రిష్ గారు ఏం చెప్తుందో చూద్దామండి. ఆంధ్ర ఆవకాయ టేస్ట్ చూసింది, తెలంగాణ ఆవకాయ టేస్ట్ చూసింది, దీనికి ఏం నచ్చుతుందో అడుగుదాం. పెట్టానండి, దాని మాటల్లో విన్నాము. ఎలా ఉంది? ఎలా ఉంది? ఆంధ్ర ఆవకాయ నచ్చింది. థ్యాంక్ యూ. చూసారా అండి, అమ్మ కూతురు ఇది ఆంధ్ర ఆవకాయ నచ్చిందంట. సో ఆంధ్ర అబ్బాయినే చూస్తాను దీనికి షూర్గా. చూడాలి ఫ్యూచర్లో ఇంకేమేమి నచ్చుతాయో. నేను అమెరికన్ సిటిజన్ పెళ్లి చేసుకో అమ్మ, అప్పుడు ఏ ఆవకాయలు ఉండవు ఇంకా. అప్పుడు ఓన్లీ చీజ్ బర్గర్స్ తిని బతుకో. అప్పుడు సిటిజన్షిప్ వస్తుంది కదా మమ్మీ. చేసుకోమ్మా, చేసుకో. అప్పుడు తెలుస్తుంది ఆంధ్ర విలువ, తెలంగాణ విలువ, అన్ని విలువలు తెలుస్తాయి. ఇది చాలా లైట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇంకొంచెం ఘాటుగా కలుపుకుని తింటారు, బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టేస్ట్ అమ్మకి అత్తమ్మకి పెడతాను, వాళ్ళు ఏమంటారో. బట్ ఐమ్ ఎండింగ్ ద వ్లాగ్ హియర్. తర్వాత మా మమ్మీ షేర్ చేస్తుంది, నాకు కొంచెం పని ఉంది. ఓకే బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పు. రూట్ గైస్ మా మమ్మీ రూట్ చూడకండి వీడియోస్. కాదండి, నేను రూట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ దీంతో ఇవాళ బ్లాగ్ చేస్తాను. రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.